హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 13th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు సర్కిల్ x square plus y square minus 6x plus 4y minus 12 is equals to 0 at 7, minus 5. సో ఏం కనుక్కోమంటున్నాడు? ఈ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్కి మనము టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలంట. ఓకే, ఆ టాంజెంట్ ఎక్కడ ఆ టాంజెంట్ ఎక్కడుంది, ఏ పాయింట్ దగ్గర సర్కిల్కి 7, -5 దగ్గర ఉంది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు s is equals to 0 at p x1 y1 is s1 is equals to 0. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంది? s1 is equals to 0. సో ఫస్ట్ మనము s1 ఫార్ములా రాసుకోవాలి, ఈక్వేషన్ రాసుకోవాలి, ఓకేనా? s1 is equals to xx1 plus yy1 plus g of x plus x1 plus f of y1 y plus y1. సో ఇక్కడ మనకి పాయింట్ వచ్చేసి ఏంది, ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ కనుక్కోవాలి? 7, -5 దట్ విల్ బి x1 y1. అండ్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఏంది? x² plus y² minus 6x plus 4y minus 12. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్కి మనము s1 అప్లై చేయాలి, ఓకే? ఈ ఫార్ములాని ఎట్లా అప్లై చేస్తున్నానో చూడండి. s1 is equals to x² అంటే xx1 ప్లస్ y² అంటే చూడండి yy1 ప్లస్ g of x ప్లస్ x1 అన్నాడు. సో g అంటే ఏంది చెప్పండి? సో మన x కోఎఫిషియంట్ని ఆఫ్ చేయండి, దట్ విల్ బి g, ఓకేనా? x కోఎఫిషియంట్ ఏంది? -6. -6/2 is nothing but -3. సో -3 ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ మన f అంటే ఏం చెప్పండి? f అంటే y కోఎఫిషియంట్. సో y కోఎఫిషియంట్ బై 2 చేయండి, 4/2 is nothing but 2. సో 2 of y ప్లస్ y1 -12. సో చాలామంది s1 అనగానే ఈ ఫార్ములా రాస్తారు, డైరెక్ట్ ఈ ఫార్ములా రాసి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తారు, అది తప్పు. ఈ పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్కి మనము s1ని అప్లై చేయాలి, ఓకేనా? రైట్. సో x1 అంటే x1 వాల్యూ ఎంత? 7. సో x ఇంటూ 7 ప్లస్ y1 అంటే y1 వాల్యూ ఎంత? -5. సో y ఇంటూ -5 -3 ఇంటూ x ప్లస్ x1 అంటే 7 ప్లస్ 2 ఇంటూ y ప్లస్ y1 అంటే ఏంది? -5 కాబట్టి -5 -12. సో మల్టిప్లై అండి, 7 ఇంటూ x 7x -5 ఇంటూ y -5y -3 ఇంటూ x -3x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 7 21 2 ఇంటూ y 2y 2 ఇంటూ -5 -10 -12. సో 7x -3x 4x -5y ప్లస్ 2y -3y -21 -10 -12 -43. సో 4x -3y -43 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ యొక్క ఈక్వేషన్. క్లియరా? నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ p -2, 5 టు x² plus y² ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఏమంటున్నాడు? p -2, 5 నుంచి డ్రా చేసిన టాంజెంట్ ఏదైతుందో దాని యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఈ టాంజెంట్ ఏ సర్కిల్కి డ్రా చేసినాము? x² plus y² ఈజ్ ఈక్వల్స్ టు 25కి డ్రా చేసినాం. సో ఇది కనుక్కోమంటున్నాడు, pa లెంత్. సో చూడండి, లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ p x1 y1 టు s ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈస్ √s11. సో ఈ లెంత్ ఎంత? √s11. దీని గురించి మనం మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. సో s11 అంటే ఏంది? x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. ఇది వచ్చేసి s11. మనకి x1 y1 ఏంది? ఎక్కడి నుంచి గీసిన టాంజెంట్? -2, 5. సర్కిల్ ఈక్వేషన్ ఏంది? x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు 25. సో √s11 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, ఇప్పుడు s11 అనగానే మళ్ళీ ఈ ఫార్ములా రాయద్దు మీరు, దీనికి అప్లై చేయాలి. s11 ఎట్లా అప్లై చేస్తాను చెప్పు? x² అంటే x1² ప్లస్ y² అంటే y1², ఈ 25 ఇటు పంపిస్తే -25, అంతే. మళ్ళీ ఇదంతా రాయొద్దు, ఓకేనా? ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయో వాటికే చేయాలి మనం. సో s11 ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. సో √s11 ఈజ్ ఈక్వల్స్ టు x1 అంటే ఎంత ఉంది? -2. సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే ఎంత ఉంది? 5 హోల్ స్క్వేర్ -25. సో √s11 ఈజ్ ఈక్వల్స్ టు √4 ప్లస్ y² అంటే 25 -25 25 క్యాన్సిల్. √s11 ఈజ్ ఈక్వల్స్ టు √4. సో √s11 ఈజ్ ఈక్వల్స్ టు 2. క్లియరా? నెక్స్ట్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ p3, -4 ఆఫ్ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ x ప్లస్ y -24 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది వెరీ ఇంపార్టెంట్. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? నార్మల్
సర్కిల్కి ఒక నార్మల్ ఉంది, ఆ నార్మల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఓకేనా? ఆ నార్మల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? 3, -4 నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ ఎట్లా గీస్తామో ఇది మీకు తెలియాలి. ఒక నార్మల్ గీయాలంటే ఫస్ట్ మనకి ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ గీసుకోవాలి. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, మనకు నార్మల్ ఎక్కడ గీయమన్నాడు? 3, -4. ఆ పాయింట్ 3, -4 దగ్గర నేను టాంజెంట్ గీసుకున్నా. ఓకే, టాంజెంట్ గీసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే దానికి పర్పెండిక్యులర్ ఒక లైన్ గీస్తున్నాను. చూడండి, ఆ పర్పెండిక్యులర్ లైనే నార్మల్. ఓకేనా? చూడండి, ఆ పర్పెండిక్యులర్ లైన్ 3, -4 నుంచి పాస్ అవుతుంది. చూడండి, దట్ ఈస్ నార్మల్. ఓకేనా? సో ఇప్పుడు మనము దీనికి ఈక్వేషన్ కనుక్కుంటున్నాం. సో ఫార్ములా ఏం చూడండి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ Px1 y1 to x is equals to 0 is y1 plus f into x minus x1 minus x1 plus g into y minus y1 is equals to 0. x1 y1 ఎంత? 3, -4. సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి x² plus y² plus x plus y minus 24 is equals to 0. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. y1 అంటే పాయింట్ ఏముంది? 3, y1 అంటే -4 ప్లస్ f100. f అంటే ఏంది చెప్పండి? ఇందాక కూడా చెప్పిన f ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ y/2. సో కోఎఫిషియంట్ ఆఫ్ y ఏంది? 1 డివైడెడ్ బై 2, దట్ విల్ బి f. ఓకేనా? సో నెక్స్ట్ -4 + 1/2 ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ x1 ఎంత? 3 మైనస్ x1 ప్లస్ g, x1 ఎంత? 3 ప్లస్ g అంటే ఏంది? x కోఎఫిషియంట్ బై 2. సో 1/2 ఇంటూ y మైనస్ y1 అంటే y మైనస్ y1 ఎంత? -4 is equals to 0. మల్టిప్లై 2 ఇంటూ -4 -8 ప్లస్ 1/2 ఇంటూ x మైనస్ 3 మైనస్ 2 3 6 ప్లస్ 1/2 ఇంటూ y ప్లస్ 4 is equals to 0. -8 + 1 అంటే -7/2 ఇంటూ x మైనస్ 3 మైనస్ 6 + 1 అంటే 7/2 ఇంటూ y ప్లస్ 4 is equals to 0. -7/2 కామన్ తీయండి, అప్పుడు ఏమొస్తుంది? x మైనస్ 3 ప్లస్ y ప్లస్ 4 is equals to 0. ఈ -7/2 అటు పంపిస్తే x ప్లస్ y -3 + 4 అంటే +1. సో x ప్లస్ y ప్లస్ 1 is equals to 0. దిస్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ 3, -4 టు సర్కిల్ x² + y² + x + y minus 24 is equals to 0. సో ఓకేనా? సో ఇప్పుడు మనము ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. సో 4th ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ ఎట్ -3, 4 అండ్ టచింగ్ y యాక్సిస్. సో ఏమంటున్నాడు? మనల్ని సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఇది వచ్చేసి ఆ సర్కిల్. ఓకే, ఆ సర్కిల్ అనేది y యాక్సిస్ని టచ్ చేస్తుంది అన్నాడు. ఓకే, y యాక్సిస్ని టచ్ చేస్తుంది. సెంటర్ ఏమన్నాడు? -3, 4 ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ ఇది ఇట్లనే ఉండనియండి. సో ఇప్పుడు చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిన్స్ y యాక్సిస్ టచెస్ ద సర్కిల్, సో y యాక్సిస్ ఈజ్ టాంజెంట్ టు సర్కిల్. ఏమంటున్నాడు? ఒక లైన్ సర్కిల్ని టచ్ చేసిందంటే ఒక పాయింట్ దగ్గర, దాన్ని ఏమంటాం మనం? టాంజెంట్ అంటాం కదా. సో ఇప్పుడు y యాక్సిస్ ఏమవుతుంది చెప్పండి? y యాక్సిస్ సర్కిల్ని ఒక దగ్గర టచ్ చేస్తుందా లేదా? దట్ మీన్స్ y యాక్సిస్ ఈజ్ టాంజెంట్ టు సర్కిల్ కదా. సో ఒక లైన్ సర్కిల్కి టాంజెంట్ అవ్వడానికి కండిషన్ ఏంది? లేదా ఒక లైన్ సర్కిల్కి టాంజెంట్ అయితే ఏ కండిషన్ యూజ్ చేయాలి మనము? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఈక్వల్స్ టు రేడియస్ కదా. ఇఫ్ ఎ లైన్ ఈజ్ టాంజెంట్ టు ఎ సర్కిల్ దెన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. అంటే దాని అర్థం ఏంది? సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతుందో లైన్కి దట్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ అని అర్థం. సో d ఈజ్ ఈక్వల్స్ టు r. d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఈక్వల్స్ టు r. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను మీకు దీని మీద కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ పాయింట్ వచ్చేసి ఏంది? h,k కాదా? సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? h,k నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? x పాయింట్. అది మనం డిస్కస్ చేసినాం. ఒకవేళ మీకు తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో యూజ్ చేయండి. సో పాయింట్ నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్, ఈ పాయింట్లో x పాయింట్. సో ఈ పాయింట్ ఏంది? h. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏంది చెప్పండి? y యాక్సిస్కి ఈ డిస్టెన్స్ ఏంది? ఇది సెంటరా? సెంటర్ నుంచి లైన్కి డిస్టెన్స్ ఏంది? పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్సా కాదా? సో h వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో y యాక్సిస్కి సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంది మనకి? d వచ్చేసి h. సో r ఈజ్ ఈక్వల్స్ టు mod h. సో క్లియర్గా అర్థమైందా? సెంటర్ నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ ఏదైతుందో
that is nothing but perpendicular distance, which is nothing but h. So equation of circle with center h comma k and radius r is x minus h whole square plus y minus k whole square is equals to r square. సో మన దగ్గర సెంటర్ ఉంది, రేడియస్ ఉంది, అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, దిస్ వన్. సో సెంటర్ ఏంది మనకి -3,4, రేడియస్ ఏంది మనకి చూడండి, ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ, హెచ్ వాల్యూ ఏంది ఇక్కడ మనకి, ఇప్పుడు చూడండి సెంటర్ ఏంది -3,4 కదా, సో హెచ్ కదా, హెచ్ వాల్యూ ఎంత -3, కానీ మనం ఇక్కడ -3 వేసుకున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ ఏంది మనకి -3, కానీ మోడ్ పెట్టుకున్నామా లేదా, సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ -3 ఈజ్ నథింగ్ బట్, చెప్పండి మోడ్ ఆఫ్ -3 ఏంది 3 కదా, సో ఆర్ వాల్యూ 3. So x minus of -3 whole square plus y minus 4 whole square is equals to 3 square. So x minus into minus plus x plus 3 whole square plus y minus 4 whole square is equals to 3 square in the 9. So x square ఇప్పుడు expand చేయండి రెండు టర్మ్స్, x square plus 9 plus 6x plus y square plus 4 minus 8y is equals to 9. x square plus y square plus 6x minus 8y, 9 plus 4 ఎంత 13, ఈ 9 ఇట్ తీసుకొస్తే -9, సో ప్లస్ 13 -9. x square plus y square plus 6x minus 8y plus 13 minus 9 which is nothing but 4 is equals to 0. సో ఇది వచ్చేసి ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if length of the tangent from 5,4 to circle x square plus y square plus 2ky is equals to 0. ఫైండ్ k. ఏమంటున్నాడు, ఒక సర్కిల్ ఉందంటున్నాడు. ఓకే, ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్గా ఒక పాయింట్ నుంచి, ఆ పాయింట్ ఏంది 5,4, ఈ 5,4 నుంచి ట్యాంజెంట్ గీసిండి ఈ సర్కిల్కి. ఓకే, ఆ సర్కిల్ వచ్చేసి ఇది సర్కిల్ ఈక్వేషన్. సో ఇప్పుడు దీని లెంత్ మనకి ఇచ్చేసిండు, ఎంత ఇచ్చిండు, 1 ఇచ్చిండు. మనల్ని ఏం కనుక్కోమంటుండు, ఈ కే వాల్యూ కనుక్కోమంటుండు. ఎట్లా కనుక్కుంటాము, మనకు ఆల్రెడీ తెలుసు, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ px1y1 to s is equals to 0 is √s11. సో p నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్ ఏదైతుందో ఈ సర్కిల్కి, ఆ ట్యాంజెంట్ యొక్క లెంత్ ఎంత అంటుండు, మనల్ని √s11 అన్నాడు. మనకి ఇది ఆల్రెడీ తెలుసు. సో √s11 కాబట్టి మనకి రూట్ లెంత్ కూడా ఇచ్చేసిండు, ఎంత 1 అన్నాడు. సో కండిషన్ ఏమైపోతుంది, అప్పుడు మనకి √s11 ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో s11 అంటే ఏంది, x1² + y1² + 2gx1 + 2fy1 + c. x1y1 అంటే ఏ పాయింట్ నుంచి ట్యాంజెంట్ గీసిండు, 5,4. s వచ్చేసి x² + y² + 2ky. సో కండిషన్ ఏంది, √s11 ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో √x1² + y1² + 2ky1. మీ అందరికీ డౌట్ ఏంది, నేను ఇక్కడ s11 ఏమో ఇంత పెద్దది రాసిన, కానీ ఇక్కడ s11 ఏమో ఇది తీసుకున్నా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ s11 అనేది జనరల్గా. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండో ఆ సర్కిల్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఈ s11 రాసుకోవాలి. ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్లో ఏముంది, x² y² 2ky అంతే ఉంది. అప్పుడు ఏం చేయాలి, x1² + y1² + 2ky1 అంతే. ఓకేనా, మిగతా టర్మ్స్ ఏం రావు, ఎందుకంటే అవి లేవు కాబట్టి. సో √x1² + y1² + 2ky1 is equals to 1. రూట్ ఎలిమినేట్ చేయడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో √x1² + y1² + 2ky1 హోల్ స్క్వేర్ is equals to 1². స్క్వేర్ రూట్ క్యాన్సిల్, x1² + y1² + 2ky1 is equals to 1. సో x1² అంటే ఏంది 5² + y1² అంటే ఏంది 4² + 2k y1 అంటే ఎంత 4 is equals to 1. 5² 25 + 4² 16 + 8k is equals to 1. 25 + 16 41, 41 అటు వెళ్తే -41. 8k is equals to 1 - 41, 8k is equals to -40, k is equals to -40/8. 8 1s are 8 5s. సో k is equals to -5. సో క్లియర్గా అర్థమైందా. సో ఈ వీడియోలో మనది ఇది లాస్ట్ సమ్. సో మన 6th ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. షో దట్ ద సర్కిల్ s is equals to 0 touches x axis if g² is equals to c. Next question, second, y axis if f² is equals to c. f² is equals to c. సో ఏమంటున్నాడు, సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందంటే కండిషన్ ఏమవ్వాలన్నాడు, g² is equals to c అని షో చేయమన్నాడు. ఒకవేళ సర్కిల్ y యాక్సిస్ని టచ్ చేస్తుంది అనుకో, f² is equals to c అని షో చేయమంటుండు. ఓకేనా, సో ఎట్లనో చూద్దాం. ఫస్ట్ మనము సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది అనుకుందాం. చూడండి, నేను ఒక సర్కిల్ తీసుకున్నా, ఆ సర్కిల్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. ఎక్కడ, ఎగ్జాక్ట్ ఇక్కడ. ఓకే, మనకి ఇచ్చిన సర్కిల్ ఏంది, సర్కిల్ ఈక్వేషన్ s is equals to 0. s is equals to 0 రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్.
ఈక్వేషన్ వచ్చేసి ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. దాని సెంటర్ ఏంది -g, -f. చూడండి రేడియస్ ఏంది √g² ప్లస్ f² మైనస్ సి. సో ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. సిన్స్ ఎక్స్ యాక్సిస్ టచెస్ s is equals to 0, సో ఎక్స్ యాక్సిస్ ఈజ్ టాంజెంట్ టు s is equals to 0. దీని అర్థమైంది ఎక్స్ యాక్సిస్ అనేది సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంది ఎక్స్ యాక్సిస్ ఒక లైన్ ఒక సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసిందంటే ఆ లైన్ అనేది ఆ సర్కిల్కి ఏమవుతుంది టాంజెంట్ అవుతుందా కాదా. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనేది సర్కిల్ని టచ్ చేస్తుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ వచ్చేసి సర్కిల్కి టాంజెంట్ అయిపోతుంది. అదే చెప్తుండు. సో ఒక లైను ఒక సర్కిల్కి టాంజెంట్ అయిందంటే కండిషన్ ఏంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియసా కాదా. చూడండి ఇఫ్ ఎ లైన్ ఈజ్ టాంజెంట్ టు s is equals to 0, దెన్ perpendicular distance from center to line is equals to radius of circle. సో perpendicular distance from center to line అంటే ఏంది చూడండి ఇది వచ్చేసి సెంటర్. ఓకే ఇప్పుడు మనకి లైన్ ఏది చెప్పండి లైన్ వచ్చేసి ఎక్స్ యాక్సిసే కదా. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ దగ్గర టాంజెంట్ కాబట్టి సో ఆ లైన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్. సో సెంటర్ నుంచి ఎక్స్ యాక్సిస్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతుందో ఈ డిస్టెన్స్నే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు పాయింట్ నుంచి ఇది ఒక పాయింటా కదా -g, -f. ఆ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఇదేనా కదా. ఎస్. సో పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఏంది వై పాయింటా కాదా. సో వై పాయింట్ ఏంది -f. దట్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైనా కాదా. రెండు ఒకటే. ఇదే డిస్టెన్స్ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఇదే డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్కి రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు యాక్సిస్ -f తీసుకోవచ్చా. ఎస్. సో mod of -f is equals to r. r అంటే ఏంది చెప్పండి రేడియస్ ఆఫ్ సర్కిల్ √g² ప్లస్ f² మైనస్ సి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. mod of -f హోల్ స్క్వేర్ is equals to √g² ప్లస్ f² మైనస్ సి హోల్ స్క్వేర్. ఇది f² అయిపోతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి g² ప్లస్ f² మైనస్ సి. f² ఇటు f² మైనస్ f² 0 అయిపోతే is equals to g² మైనస్ సి. g² మైనస్ సి is equals to 0, g² is equals to c. ఇది వచ్చేసి సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తే. సిమిలర్గా సర్కిల్ వై యాక్సిస్ని టచ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. సింపుల్ వై యాక్సిస్ అనేది టాంజెంట్ అవుతుంది. ఇప్పుడు వై యాక్సిస్ టాంజెంట్ అయిందనుకో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఈక్వల్స్ టు రేడియస్. సో ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంది చెప్పండి నాకు. సింపుల్గా సెంటర్ ఈ సెంటర్ ఉందా ఈ సెంటర్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ అంటే వై యాక్సిస్కి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏంది చెప్పండి పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఎక్స్ పాయింట్ కదా -g. సో దట్ ఈస్ నథింగ్ బట్ perpendicular distance. So mod of -g is equals to √g² plus f² minus c squaring on both sides. Mod of -g whole square is equals to √g² plus f² minus c whole square. g² is equals to g² plus f² minus c. g² cancel అయితే f² minus c is equals to 0. Therefore f² is equals to c. సో క్లియర్గా అర్థమైందా. ఇక్కడ మీకు రావాల్సిన బేసిక్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ఎక్స్ యాక్సిస్ ఈస్ వై, డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు వై యాక్సిస్ ఈస్ ఎక్స్ పాయింట్. ఇది ఒకటి వచ్చిందంటే అయిపోతుంది. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.